నేను చెప్పే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మార్కెట్లోకి రిలీజ్ అయ్యాక ఈ కార్ మాత్రం సేల్స్లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా సెడాన్ సెగ్మెంట్లో దీని సేల్స్ని బీట్ చేసే కారే లేదు. మొత్తానికి 2016 తర్వాత 2024లో ఈ కార్కి న్యూ జనరేషన్ మోడల్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ కారులో కొత్తగా ఏమేం ఫీచర్స్ ఇవ్వబోతున్నారంటే ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి హెడ్ లైట్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, 360 కెమెరా, న్యూ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎంతో ఇష్టమైన సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటనా, 9-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, క్రూజ్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో పాటు స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ నాకు నచ్చని మెయిన్ థింగ్ 4 సిలిండర్ ఇంజన్ ప్లేస్లో 4th జన్ స్విఫ్ట్లో ప్రొవైడ్ చేసిన జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తారని అంటున్నారు. యాక్చువల్గా లాంగ్ బ్యాక్ మారుతి సుజుకి ఇండియా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి ఏమేం ఫీచర్స్ ఉంటే బాగుంటుందని ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ రివ్యూ తీసుకున్నారు. 4 సిలిండర్ ఇంజన్ మాత్రం డిస్కంటిన్యూ చేయొద్దని సజెస్ట్ చేశాను. అండ్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ మీద కూడా కమెంట్స్ చేశాను. చూద్దాం మరి ఏం చేస్తారో.